విషయం గట్కేసర్ నుంచి రాగిర్ వరకు ఎంఎంటీఎస్ ట్రాక్ పడుతున్న విషయం మనకు తెలిసిందే. గట్కేసర్ టు బీబీనగర్, బీబీనగర్ టు భువనగిర్, భువనగిర్ టు రాగిర్ ఎంఎంటీఎస్ ట్రాక్ పడుతుంది. ఈ ట్రాక్ వల్ల భువనగిర్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులలో భువనగిర్ రూపురేఖలు మారుతాయి. ఎందుకంటే మనకు రాకపోకలు సులువైపోతాయి. మనకు గుట్టకు కానీ వాళ్ళని గుట్టకు వద్దామనుకుంటున్నా గుట్టకు వచ్చే భక్తులు ఓలైతే ఉర్రో, లేకపోతే స్వర్ణగిరికి వచ్చే భక్తులు ఓలైతే ఉర్రో వాళ్ళు అధిక సంఖ్యలో పెరిగి భువనగిరి డెవలప్మెంట్కి కీలక పాత్ర పోషిస్తారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మాకు సంతోషకరమైన విషయం, భువనగిరి అభివృద్ధి చెందుతుందంటే మాకు చాలా సంతోషం. కానీ దీంట్లో ఒక చిక్కు వచ్చింది. ఈ ట్రాక్ పడే తొవ్వలో అర్బన్ కాలనీ ఫస్ట్ వార్డ్ ఉంది. మరి అర్బన్ కాలనీ ఫస్ట్ వార్డులో ఈ ట్రాక్ వల్ల కొన్ని ఇండ్లు పోతున్నాయని సమాచారం. మరి ఎంతవరకు పోతున్నాయి ఏం కథ అని విషయం తెలియదు, కానీ కొన్ని ఇండ్లు అయితే పోతున్నాయి. దానివల్ల అధికారులు వచ్చి కొలతలు తీసుకోవడము, మార్కింగ్ చేయడము, లేకపోతే అధికారులు చూడడం వల్ల ఇక్కడున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే ఎవరిళ్ళు పోతున్నాయో క్లారిటీ లేదు. మరి నష్టపరిహారం కట్టియారా అనే క్లారిటీ లేక ఇక్కడున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడున్న ముసలోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అర్బన్ కాలనీ ఫస్ట్ వార్డు మనం ఏదైతే ఇండ్లు పోతున్నాయో ఆ ప్రదేశాల్లో ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ ముసలోళ్ళు వాళ్ళకు అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానివల్ల మాకు నష్టపరిహారం కట్టియారా అనే భ్రమాలు ఉండి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఆ విధంగా కాకుండా అధికారులు వచ్చి ఫస్ట్ నోటీసులు ఇచ్చి ఓలోళ్ళు ఇండ్లు పోతున్నాయో ఏం కథ క్లారిటీ తెచ్చుకొని నోటీసులు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని ఖాళీ చేయాలని మా తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు భయానికి గురి కాదు సార్. ఒకవేళ నష్టపరిహారం ఎంత కట్టిస్తారు ఏం కథ అనే విషయం వాళ్ళకి వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురి కాదు సార్. చిన్నగా ఉన్నప్పటి నుంచి దగ్గర 30-35 సంవత్సరాల నుంచి ట్యాక్సులు కడుతున్నాం సార్. ఆ భూములకు భూములకు ట్యాక్సులు కడుతున్నాం. మేమేం పుణ్యానికి ఏమో అది ఉంటలేము. మేము 30-35 సంవత్సరాల నుంచి ట్యాక్సులు కట్టిన ట్యాక్స్ పేపర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి క్లారిటీ ఇవ్వాలి, అధికారులు వచ్చి క్లారిటీ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే పేద ప్రజలు ఇట్లా ఎక్కువ మొత్తంలో అక్కడ ఉంటారు. చదువుకొని అన్ఎంప్లాయీస్, చదువుకొని వాళ్ళు ఇట్లా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఇట్లా ఉంటారు. వాళ్ళకు భయభ్రాంతులకు గురి కాకుండా క్లారిటీ ఇవ్వాలని మా తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రజలు ఇట్లా ఒక విషయం గమనించాలి. మిమ్మల్ని దౌర్జన్యంగా ఆ నుంచి నెట్టేరమ్మ, మిమ్మల్ని మెడలు పట్టుకొని దౌర్జన్యంగా అయితే ఆ స్థలాన్ని గుంజుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీకు నష్టపరిహారం కట్టించి మాత్రమే మీకు భూమికి భూమి, లేకపోతే మీ ఇల్లుకి ఇల్లు, లేకపోతే మీకు నష్టపరిహారంగా డబ్బులు ఇట్లా ఇచ్చిన తర్వాత మాత్రమే మిమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. కానీ మెడలు పట్టుకొని వాళ్ళకి ఖాళీ చేయరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నడిచేది మా పైసలతోనే. మేము కట్టే ట్యాక్స్లతోనే కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన రైల్వే అయినా మేము కట్టే ట్యాక్స్లతోనే నడుస్తుంది. కాబట్టి పేద ప్రజల్ని ఈరోజు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదు. మరో విషయం ఏంటంటే అవి ఆస్తులు కాదు, ఆడున్నాయి భూములు కాదు, ఆడున్నాయి మా తాత ముత్తాతల జ్ఞాపకాలు. మా తాత ముత్తాతలు అక్కడనే పుట్టి ఆడనే పెరిగి ఆ మట్టిల్నే కలిసిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఆ భూమిలో, ఎన్నో గుర్తులు ఉన్నాయి ఆ భూమిలో. ఈరోజు దేశానికి పనిచేసే నాయకులు, దేశానికి పనిచేసే సైనికులు 30-35 సంవత్సరాల వరకు వయసు మాత్రమే దేశానికి అప్పగిస్తారు. కానీ మేము ఈరోజు మా భూములను ఇస్తున్నామంటే మా తాత ముత్తాతల జాగిరు, మా తాత ముత్తాతల జ్ఞాపకాలు, మా అయ్యలది, మా తాతలది, వాళ్ళ ముత్తాతలది జ్ఞాపకాలన్నీ ఈరోజు దేశం గురించి ఇస్తున్న పరిస్థితి ఉంది. కావున దీని పట్ల వెంటనే స్పందించి అధికారులు పేద ప్రజలకు ఏదైనా క్లారిటీ ఇచ్చిన తర్వాతనే తనిఖీలు చేయాలి. లేకపోతే